నమస్కారం. మనీ మాట్లాడుతున్నాడు. చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ రేట్ ఏమో 150 పడింది. చాలా కాలం తర్వాత 14,000 కిందకెళ్ళిపోయింది. 13,950 14,000 కిందకెళ్ళిపోయింది ఇప్పుడు. 24 క్యారెట్ గోల్డ్ 15,218. వెండి ఈ రేట్ చేంజ్ అయింది కదా! కానీ ఫ్యూచర్స్ మార్కెట్ 2,37,000 యూఎస్ డాలర్. ఐఎన్ఆర్ ఏమో 94.78. క్రూడ్ ఆయిల్ రేట్ ఏమో $111. దానివల్ల ఏమో నిఫ్టీ ఏమో 170 పాయింట్స్‌లో మార్నింగ్ నిఫ్టీ ఓపెన్ అయింది. ఇవాళ 200 పాయింట్స్‌లో ప్లస్‌లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 0.3% పెరిగింది. ఓకే. వాళ్ళ వెదర్ చూసుకుంటే ఆటో ఇండస్ట్రీ 2%, ఐటీలోను 1.5% డెట్ కార్డ్ బౌన్సులు, ఎఫ్ఎంసీజీలో 1.1%, ఫార్మా 0.6 అప్. కేవలం మెటల్ మాత్రం 0.7 డౌన్. మెయిన్లీ సన్ ఫార్మా చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తున్నది. స్టాక్లు చూసుకుంటే అన్ని ఆటో స్టాక్స్ పెరిగాయి. ఐడిఎఫ్సి బ్యాంక్ ఏమో నిన్న పడింది, ఇవాళ 3% పెరిగింది. 2.75% పెరిగింది. టెక్ మహీంద్ర 2.75% పెరిగింది. ఐటీసీ 2.6, కర్ణాటక బ్యాంక్ 2, ఇన్ఫీ 2%. ఇన్ఫీ ఏమో నిన్న 52 వీక్లో కిందకెళ్ళింది. ఇవాళ యాక్చువల్లీ చూసండి ఒక డెట్ కైండ్ బౌన్స్ అని చెప్పాం. హీరో మోటార్ క్యాప్ 2% పెరిగింది. ఫెడరల్ బ్యాంక్ 1.6% పెరిగింది. కళ్యాణ్ జూర్నల్స్ 1.6% పెరిగింది. ఇదంతా చూసాం అంటే మ్యాక్సిమం డెట్ కైండ్ బౌన్స్ ఇది. రిలీఫ్ పెద్దగా మూమెంట్ ఎట్లేదు మార్కెట్లో. రిలీఫ్ పెద్దగా మార్కెట్లో మూమెంట్ ఎట్లేదు. క్రూడ్ ఆయిల్ ఏమో $111 ఉంది. ఇంకా హోమోస్లో అగ్రిమెంట్ ఏంటలేదు. గవర్నమెంట్లో హెవీ లాసెస్ పెట్రోల్ డీజిల్లోని. ఓకే. ఇప్పుడేమో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, అబుదాబి, మెయిన్లీ అబుదాబి మేము ఓపెక్ వదిలేసి పైనకి వచ్చేస్తున్నాం. మాకు పెద్దగా కాంట్రాక్ట్స్ ఏంటి రావడం లేదు. మాకు కోటా సరిగ్గా లేదు. మేము ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి. జియో పొలిటికల్ టెన్షన్ ఉంది. దీనివల్ల మేము పైనకి వచ్చేస్తామని చెప్తున్నారు. ఓపెక్ ప్లస్ సోడా కంట్రోల్ మార్కెట్ నుంచి పైనకి వెళ్తుంది. వీళ్ళే 60% ఏమో మార్కెట్లో కంట్రోల్ చేస్తున్నాడు. వీళ్ళు సౌదీ అరేబియా ఒక పెద్ద ప్లేయర్. రష్యా ఏమో ఓపెక్ ప్లస్లో వస్తారు. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ అని పేరు. దీనిలో రష్యా ఏమో కోఆపరేట్ చేస్తారు. ట్రంప్ ఇప్పుడు ఏం చెప్తున్నాడండి, ఇరాన్ కొలాప్స్ స్టేజ్లో ఉంది. హోమోస్ నెగోసియేషన్ జరుగుతున్నప్పుడు ఇరానే క్లారిటీ లేదని చెప్తున్నారు. ఇరాన్లో ఆయిల్ స్టోరేజ్ క్రైసిస్ ఉంది. దీనివల్ల 90 మిలియన్ బ్యారల్స్ ఏమో వాళ్ళకి 5 చేతుల్లో ఉన్నది. దీనివల్ల ప్రొడక్షన్ కట్ చేసేస్తారు. దీనివల్ల ఆయిల్ ప్రైసెస్ ఇంకా పడుతుంది అలాగని చెప్తున్నారు. అందుకే ఇరాన్ దగ్గర ఉన్న ఆయిల్ ఏమో పైన కంట్రీలో అమ్మడం అవ్వలేదు. అదే సమయంలో వాళ్ళు తను ప్రొడ్యూస్ కూడా చేయడం అవ్వలేదు. ఈ 90 మిలియన్ ఆయిల్ ప్రైన్ రావడం ప్రెషర్ ఉంటుంది అంటున్నారు. హెవీగా ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్పారంటే పెట్రోల్ డీజిల్ ప్రైస్ ఏమో లాస్ట్లో మేము బేర్ చేస్తాం అంటున్నారు. ఇప్పటికి ఎలాగ వాళ్ళ కంపెనీస్కి కాంపెన్సేట్ చేస్తారో తెలియడం లేదు. దీనివల్ల కంపెనీస్ చాలా లాస్ ఉంటుంది. ఇండియా తలక ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 5 మంత్లో 4.1లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ స్లో అయిపోయింది. సెబీ అని చెప్తున్నారు అంటే ఆప్షన్ మార్కెట్ బెటర్ ఫ్రేమ్వర్క్ మారుస్తాం, హెడ్జింగ్కి యూజ్ అవుతుంది. ఓకే. ఓవరాల్ డెరివేటివ్ మార్కెట్ వేరే లెవెల్ ఉంటుంది అంటున్నారు. ఇండియా ఏం చేస్తున్నారంటే ఎథనాల్ మిక్స్టేజ్ ఇంక్రీజ్ చేసి ఆయిల్ ఇంపోర్ట్ని కట్ చేస్తున్నారు. దీని తలకు అవుట్కమ్ ఏంటంటే కార్ ఇంజిన్ ప్రాబ్లమ్ వెళ్తుంది. ఢిల్లీ హైకోర్టులో డాక్టర్ ఒలింపిక్ అని ఇచ్చింది, స్టే ఇచ్చారు. అది బేసికలీ అది వెయిట్ లాస్. ఓజింపిక్ బదులు ఒలింపిక్ అని పేరు పెట్టారు. దానివల్ల బ్రాండింగ్ ఆపండి. ఢిల్లీ హైకోర్టు స్టే చేసి కోర్టును అడుగుతున్నారు. గైడెన్స్ ఏం చేశారంటే మలేరియా డ్రగ్ ఏమో ఫేజ్ 3 ట్రయల్ వరకు వెళ్ళిపోయారు. మార్చి తరకు క్యూపోర్ ప్రాఫిట్ 6.9% తగ్గిపోయింది. ఓవరాల్ మార్కెట్ షేర్ కూడా పడింది, కానీ సేల్స్ పడింది. ఆల్రెడీ మార్కెట్ షేర్ ఆల్రెడీ డామినేట్ ఉంది మనం తీసుకున్నట్టుగా. ప్రాఫిట్ కూడా తగ్గింది, సేల్స్ పెరిగింది. అలా ఆల్రెడీ మార్జిన్ ప్రెషర్లో ఉంది. కాస్ట్ పెరిగినంత వల్ల సేల్స్ చేయడం అవ్వడం లేదు. ఇండియా దానికి కోల్డ్ ఇంపోర్ట్ ఏమో $58 బిలియన్ అయిపోయింది. గవర్నమెంట్ ఏమో కంట్రోల్ మెజర్స్ తీసుకొని వస్తారు. దీనివల్ల స్మగ్లింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ఐపీఓ మార్కెట్ ఏమో వీక్గానే ఉంది. నిఫ్టీ కొంచెం రికవర్ అయినట్టు తెలుస్తున్నా కూడా ఓవరాల్ ఐపీఓ మార్కెట్ కొంచెం వీక్గానే ఉంది. నెక్స్ట్ అవుతున్న డొమెస్టిక్ ఇన్వెస్టర్ చూసా అంటే మిడ్ క్యాప్లోని వేరే లెవెల్లో ప్లే చేస్తున్నారు. పేస్ అమ్ముతూనే వెళ్తున్నారు.
టీసీఎస్ ఏమో యాసెక్స్ ఆస్ట్రేలియన్ స్టాక్ ఎక్స్చేంజ్తోని టైఅప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తున్నారు. టాటా కెమికల్స్ Q4 రీజన్స్ ముందే పెరిగింది. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి టాటా సన్స్ వాళ్ళకి పబ్లిక్ ఇష్యూ రావచ్చని. రెండవది ఏంటి ఇష్యూ అంటే ర్యాలీస్ ఇండియా అని ఒక వాళ్ళకి సబ్సిడీ ఉంది. అదొక లిస్టెడ్ సబ్సిడీ. అది సూపర్గా ఉంది. అలాగని న్యూస్ వచ్చింది. ఇండస్ఇండ్ బ్యాంక్ మీద 2 పోలీస్ కేసు ఉన్నాయి. బ్యాంక్ మీద కాదు పోలీస్ కేసు. ఆ బ్యాంక్ ఓన్ ఏజెంట్ ఏమో క్రెడిట్ కార్డు కట్టినంత మినిమం డ్యూకి అడిగారు. ఎవరు కార్డు యూజ్ చేస్తున్నారు, వాళ్ళు బ్యాంక్ ఏజెంట్ కొట్టేశారు. బ్యాంక్ మంత్స్ ఇచ్చేసి 4 తీసుకుని వాళ్ళు మళ్ళీ కొట్టేశారు. అలాగే ఇద్దరి మీద కేసేశారు. మీ కరెక్ట్ రికవరీ ప్రాసెస్ ఫాలో చేశారని మేము విచారణ చేస్తామని మేము రిజర్వ్ బ్యాంక్ చెప్పారు. దీనికి బ్యాంక్కి పెద్ద న్యూస్ ప్రాబ్లం ఏట్లేదు. పిఎస్యూ బ్యాంక్స్ ఏంటంటే చైర్పర్సన్ 8 పిఎస్యూ బ్యాంక్కి గవర్నమెంట్ చైర్పర్సన్ వేయడానికి 12లో 8 పేరుకి లేదు. దానిలో ఉన్న బ్యాంకులు అన్నది విస్తరణ తెలియదు. చైర్మన్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్. మైక్రో ఫైనాన్స్ సెక్టర్ ఏమో రికవరీ అయ్యి 6% ఏమో క్వార్టర్ అండ్ క్వార్టర్ గ్రోత్ ఉంది. చాలా కాలం తర్వాత మైక్రో ఫైనాన్స్లో చేంజ్ అవుతుందని న్యూస్ మనకు వచ్చింది. షేర్ తలకు పెర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ తలకు ప్రైస్ పెరగడం వల్ల వీళ్ళు కూడా 5% మీద పెంచారు. అన్ని రేట్లు నిత్యావసర రేట్లు పెరిగింది. క్విక్ కామర్స్ వారేమో ఇంటెన్సిఫై అయింది. జియో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏమో స్కేల్ని పెంచుతున్నారు. ఎయిర్టెల్ ఏమో వాళ్ళ తలకు ఆఫ్రికా మొబైల్ మనీ బిజినెస్ని $2 బిలియన్ IPO వేస్తున్నారు. ఇది ఫుల్లీ ఆఫర్ ఫర్ సేల్. దీని తలకు వాల్యూషన్ అవుతుంది $10 బిలియన్ అవుతుంది. అమెరికాలో టెక్ స్టాక్ అంతనైనా పడింది. ఎందుకంటే మానిటైజ్ చేయడానికి చాలా కష్టం. వీళ్ళు డబ్బులు వేసిన అందులోనూ మానిటైజ్ చేయడం అవ్వదని మార్కెట్లో చెప్తున్నారు. ఇవాళ కేవలంగా డెట్ క్యాట్ బౌన్స్. అవసరం కూడా ఏం చేయకండి, పెద్ద లెవెల్లో కొనకండి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంకా తక్కువలో ఉంది. గోల్డ్ పడుతున్నది. ఈ టెన్షన్ కంటిన్యూ అయినంత గోల్డ్ పడుతుంది. ఇంకా తగ్గుతున్న కొలది గోల్డ్ కన్సిడర్ చేయండి. 5 ఇయర్స్లో మళ్ళీ గోల్డ్ ఏమో 25,000కి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ, నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఫర్ నథింగ్ అన్నది 2వ పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో 99 రూపీస్ ఉంది. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ, నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.